అందుకే రాత్రి కొంచెం ఎక్కువగా నిద్ర పట్టుంటుంది అంతే. దాంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏముండాది? అయినా సమయానికి మేమందరం వచ్చుండం కదా. మీ కౌశికి జరిగిన దాన్నే తలుచుకుంటా ఉంటే అట్నే బాధపడతా ఉంటావమ్మీ. నిన్ను చూస్తుంటే మా గుండెల్లో కూడా గుబులైతా ఉండదమ్మీ. ఇక ఆ విషయం గురించి మర్చిపో. అవునమ్మా, మీ పిన్ని చెప్పింది నిజమే. వాడి గురించి నేను చూసుకుంటాను. నువ్వు జరిగిందంతా ఒక పీడకలనుకుని మర్చిపోమ్మా. అవును దినా, మీరిలా బాధపడుతూ కూర్చుంటే మిమ్మల్ని చూస్తూ కీర్తి కూడా బాధపడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో మన ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని బాధ పెట్టేవైతే మరికొన్ని సంతోషపెట్టేవి. అలా సంతోషపెట్టే విషయాల్ని గుర్తుపెట్టుకుంటే మనిషి ముందుకు సాగిపోతాడు. బాధ పెట్టిన విషయాలు గుర్తు తెచ్చుకుంటే ఆ బాధ మనిషిని కృంగిపోయేలా చేస్తుంది. మావయ్య గారు చెప్పినట్టు జరిగిందంతా ఒక పీడకలనుకుని మర్చిపోవడానికి ప్రయత్నించొదినా. అవునమ్మీ, అయినా మేమంతా చెప్పేవాళ్ళమే గాని ఆ బాధని భరించిన నీకే తెలుసు నువ్వెంత నరకం అనుభవించుండావో. కానీ కొన్ని విషయాలని మర్చిపోవడం మనకి సాధ్యం కాకపోయినా కనీసము మన వంతు ప్రయత్నమైనా చెయ్యాలి కదా. అలాంటి వాటిల్లో రాత్రి జరిగిన సంఘటన ఒకటి. నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ క్షణం తలుచుకుంటేనే కళ్ళ ముందు ఇంకేం కనిపించట్లేదు. ఒక్క క్షణం కేదార్ లేటుగా వచ్చుంటే నా జీవితం ఏమైపోయి ఉండేది. నా పిల్లలతో నేను కన్న కలలో 100 ఏళ్ల జీవితం ఏమైపోయేది. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణంలో అంతా తారుమారైపోయేది. నేను చాలా పోరాడాను, తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఇక నా జీవితం అయిపోయిందనుకునే నిమిషంలో అప్పుడు వచ్చాడు బాబాయ్ కేదార్. నా తమ్ముడు.